డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే సార్. నమస్తే సంజయ్. అస్సాంలో ఒక గ్యాంగ్, ఒక 7 వ్యక్తులు ఉన్న సమూహం పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయడం వల్ల అరెస్ట్ అయ్యారు. అండ్ అంతేకాకుండా కర్ణాటకలో ఒక వ్యక్తి కూడా పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో భారత పౌరులు పాకిస్తాన్పై నిరసన వ్యక్తం చేయడం కోసం పాకిస్తాన్ యొక్క దేశ జెండాని రోడ్లపై అతికించారు. దానికి కూడా అక్కడున్న కొంతమంది వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్ జెండాలని తీసి పక్కన పెట్టి వాళ్ళ దేశంపై గౌరవాన్ని చూపించారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? భారతదేశంలో ఉంటూ భారతదేశ గాలి పీలుస్తూ భారతదేశపు నీళ్లు తాగుతూ పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఎంతవరకు కరెక్ట్? పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నేరపూరితమైనదా? వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉందంటారా? ఈ పాకిస్తాన్ ఇష్యూ వస్తేనే భారత ప్రజలకి రక్తం మరుగుతుంది. వాళ్ళు చేసే అకృత్యాలు, అక్కడ దేశమే డైరెక్ట్గా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ఆ దేశం యొక్క మంత్రి ఒప్పుకున్నాడు, మేము ఇతర దేశాలకు సహాయం కోసం ఉగ్రవాదులను తయారు చేస్తున్నాం, వాళ్ళు పెంచి పోషిస్తున్నామని. అంతటి ప్రపంచానికి ఒక చీడపురుగు లాంటి దేశం పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ పుట్టుకే అబద్ధం. 1947లో ఏదో ఒక పేరుతో అప్పటి ముస్లిం లీగ్ కోరిక పేరుకు మన దేశ రాజకీయ నాయకులు, మన దేశ స్వాతంత్ర నాయకులు వాళ్ళకి అర్పణంగా పాకిస్తాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి కూడా భారతదేశపై కుట్రలు చేస్తూనే ఉన్నది. 1947 ప్రాంతంలో ఆ యొక్క కాశ్మీర్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేసినప్పటి నుంచి కూడా ఆ నుంచే భారత్పై దాడులు స్టార్ట్ చేసింది. దాదాపుగా పీఓకే ఏర్పడదు అంటున్నాం కదా, 30 వంతు కాశ్మీర్ని ఆక్రమించుకుంది కూడా వాళ్ళు భారతదేశంపై దాడులు చేశారు. తర్వాత కూడా దేశవ్యాప్తంగా మన దేశంలో అనేక అలజడులు సృష్టించడం, అనేక బాంబు పేళ్లు పేల్చడానికి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల కారణం. అక్కడ దాకెందుకు, మన దేశంతో వాళ్ళకి చాలా యుద్ధాలు జరిగినాయి. 1965లో జరిగినాయి, తర్వాత 1971లో జరిగినాయి. 1965 ఉద్దేశం తీవ్రవాదులతో అలజడులు సృష్టించింది. అప్పుడు మన దేశం పోరాడి వాళ్ళని ఎల్లగొట్టింది. 1971లో బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ వారు స్వతంత్రం కోసం పోరాడితే అప్పటి మన ప్రభుత్వాలు వారికి అండగా నిలిచి బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైనవి. 93,000 మంది పాకిస్తాన్ యొక్క సైనికులు మనకు దొరికినా కూడా అప్పటి ఒప్పందం ప్రకారం ఉచితంగా వదిలేసినాం. అంతదాకా ఎందుకు? 1999లో కార్గిల్ యుద్ధం అయితేమి, 2001లో మన భారత పార్లమెంట్ మీద దాడి అయితేమి, 2008లో ముంబైలో హత్యాకాండ అయితేమి, 2019లో పుల్వామా అయితేమి, ఈ రకంగా చూసుకుంటే మన దేశంపై అనేక సార్లు దాడులు చేస్తూనే ఉంది, ఓడిపోతూనే ఉంది. అయినా బుద్ధి రాలేదు. దీనంతటి కారణం మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఏదో ఒక సెక్యులరిజం పేరుతో, మనమంతా బాయ్ అనే పేర్లతో వాళ్ళని మనము సమర్థిస్తూ వస్తున్నాం. వాళ్ళు చేసే తప్పులకి సరైన శిక్షలు పడట్లేదు. అనేక ఒప్పందాలు చేసుకుంటున్నాం, వాళ్ళ సైనికులు పట్టుకుంటున్నాం, అప్పచెప్తున్నాం. ఇవన్నీ తప్పులే. ఈరోజు ఈ స్థితి రావడానికి కారణం మన యొక్క ప్రభుత్వాల యొక్క తప్పిదాలే. అనేక సార్లు మనం పాకిస్తాన్ ఓడించినప్పటికీ, మనం సమగ్రంగా ప్రపంచం ముందు వాళ్ళు చేసే తప్పులు చూపించినప్పటికీ మనం శిక్ష వేయలేకపోయినాం. ఇప్పుడు ఆ పీఓక్ ఆక్రమించుకున్న పీఓక్ ఆధారంగా మొన్న 22వ తారీఖు పహల్గాం దుర్ఘటన ఎంత కిరాతకమైంది. అసలు కాశ్మీర్ అనేది మినీ స్విట్జర్లాండ్ అని చెప్పుకుంటున్నాం. అసలు అక్కడ పాకిస్తాన్ ప్రజలు అక్కడ కాశ్మీర్ ప్రజలు బతుకుతున్నదే ఈ యొక్క టూరిజం వల్ల. అసలు మనకి శారదాధాము ఇట్లాంటి కొన్ని ఈ యాత్రల వల్ల వాళ్ళకి 1 నెల రోజులు దానికి సంవత్సరం బతికే ఆదాయం వస్తుంది. అయినా సరే అక్కడి ప్రజల్లో కూడా చాలా మార్పు రావాలి. అక్కడ ప్రజలు సహకరిస్తేనే ఈ ఉగ్రవాదం జరుగుతుంది. మీరు ఇందాక అన్నట్టు పాకిస్తాన్కి జిందాబాదులు, పాకిస్తాన్కి జైలు కొడుతున్నారు అంటే మనకు ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వారిని పక్కడబందిగా పట్టుకొని సరైన శిక్ష లేకపోవడమే. శిక్షలు కనుక పడతాయి, వాళ్ళకి భయం ఉంటే దేశద్రోహం కింద వాళ్ళని ఉరిశిక్షలు వేయాలి. అంటే వాళ్ళకి హక్కులు ఉన్నాయి అంటారా? పాకిస్తాన్ జిందాబాద్ అని పక్క రాష్ట్రాన్ని కాదు, మన శత్రు దేశమైన పక్క దేశాన్ని జిందాబాదులు కొట్టే అంత హక్కులు, స్వేచ్ఛలు వాళ్ళకి ఉన్నాయంటారా? అని అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్కి జై అని చెప్పేసి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు దానిపై చట్టపరమైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పాకిస్తాన్ 1947 నుంచి మన దేశంపై అనేక అకృత్యాలు, అనేక ఉగ్రదాడులు, అనేక మంది పౌరులను హింసిస్తుంది. దేశంలో భద్రత లేకుండా అల్లకొల్ల సృష్టిస్తుంది. ఇలాంటి దేశం పట్ల ఇలాంటి
ఉగ్రవాదులు పోషించే వ్యక్తుల పట్ల మనకి ప్రేమ కలగాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఎక్కడ దాకా పోయిందంటే కొంతమంది రాజకీయ నాయకులు కూడా, మేము ఎంతో జ్ఞానవంతులు విజ్ఞానవంతులు అని చెప్పుకునే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కూడా పాకిస్తాన్ని ప్రేమిస్తానే స్థాయికి వచ్చిరంటే ఈ దేశ చట్టాలు, ఈ దేశ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇలాంటి వ్యక్తులకి ఏమంటే దేశద్రోహ చట్టం కింద వాళ్ళని జైలుకి పంపాలి. ఆ భయం లేకనే జరుగుతుంది. పాకిస్తాన్ని ప్రేమించడం ఏందండి? అసలు అది ఆ దేశమే ప్రపంచానికి చీడపురుగు. అది అసలు ఆ దేశం పట్ల ప్రేమ ఏంది? ఆ దేశంలో ఆ దేశ ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి, మేము టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం, వేరే దేశాలకు వాళ్ళకి ఉపయోగపడుతున్నాం చెప్పుకుంటున్నాయి. అట్లాంటి దేశం దాన్ని మత కోణంలో చూడొద్దు. టెర్రరిజం అనేది ప్రపంచానికి శత్రువు లాంటిది. అది కూకటి వేళతో పెకిలించాలి. ఆ యొక్క సిస్టానికి, ఆ యొక్క పద్ధతికి అలాంటి వ్యక్తులను సమర్థించే వాళ్ళు కూడా దేశద్రోహులే. ప్రజలంతా ఏం కోరుకుంటున్నారంటే ఆ పహల్గామ్ దాడిని జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఏ రకంగా అయితే మన యొక్క టూరిస్టులు మన చంపారో వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం దౌత్య విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో సత్సంబంధాల వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మద్దతు మనం కూడగట్టుకోగలిగాం. భారతదేశం కూడా దౌత్యపరమైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారతదేశానికి చాలా మద్దతు వచ్చింది. భారతదేశము ఒక రకంగా ఇండైరెక్ట్గా యుద్ధం స్టార్ట్ చేసినట్టే. ప్రజలు అనుకునే పాతకాలపు యుద్ధం కాదు. మొదటగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. తర్వాత వాళ్ళకి ఏదైతే ముడి సరుకు ద్వారా మెడిసిన్స్ పోతాయో ఆయుర్వేదం సంబంధించి అలాంటి వాటిని బంద్ చేసింది. అదే రకంగా తర్వాత పాకిస్తాన్ యొక్క పౌరుల యొక్క ఇక్కడ వీసాలు రద్దు చేసింది. అనేక కోణాల్లో పాకిస్తాన్ని కట్టడి చేయడానికి మన ప్రభుత్వం తన యొక్క చర్యలు స్టార్ట్ చేసింది. అంటే దేశవ్యాప్తంగా ఏం చేయాలో అన్ని చేసుకుంటూ వస్తుంది. ప్రజలు ఆశించేది ఏంటంటే మన పౌరుల్ని ఉచితంగా అన్యాయంగా ఘోరంగా చంపారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మన ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే యుద్ధం అనేది మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, మన చేత యుద్ధాలు జరిగినాయి. యుద్ధం సన్నద్ధమే, కానీ యుద్ధానికి అన్ని కావాల్సిన శాయశక్తులు క్రోడీకరించుకుంటుంది. ఒకసారి యుద్ధం కట్టు పోతే ఆ దేశం మన దేశంతో సైనిక పరంగా ఆర్థిక పరంగా ఏ కోణంలో పోల్చుకున్నా కూడా మనకి పావలా వంతు కూడా పోలికరాదు. 20% కూడా మన దేశానికి యుద్ధం చేసే స్థాయి, దమ్ము, ధైర్యం లేని దేశం అది. అది మన యుద్ధానికి లాగుతుందంటే ప్రపంచంలో కూడా కొన్ని దేశాలు ఏం ఆశిస్తున్నాయంటే భారత్ 3వ ఆర్థిక పెద్ద దేశంగా ఎదిగింది. ఈ దేశాన్ని ఆర్థికంగా కూడా నష్టపరచాలంటే యుద్ధంకి లాగాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి. మనకు అనేక దేశాలు అగ్రరాజ్యాలు సపోర్ట్ ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ని కూడా సపోర్ట్ చేసే కొన్ని దేశాలు ఉన్నాయి, చైనా లాంటి కొన్ని ముస్లిం కంట్రీస్. మన వాళ్ళు ఏం చూస్తారంటే వాడికి అసలు గోధుమ పిండిగా దొరకని దేశంతో మనం యుద్ధం ఎందుకు చేయాలి, వాడికి నీళ్లు బంద్ చేయాలి, వాడికి సంబంధించిన సోర్స్ బంద్ చేయాలి, ఎకనామిక్ సోర్స్ బంద్ చేయాలి, అలాంటి ఆలోచన చేస్తుంది. అయితే యుద్ధం డైరెక్ట్ చేస్తుందా ఇండైరెక్ట్ చేస్తుందా వేరే విషయం. మన యొక్క పౌరులను చంపిన వాళ్ళని మాత్రం వేటాడక తప్పదు. సర్జికల్ స్ట్రైక్ చేస్తావా, పీఓకు స్వాధీనం చేసుకుంటావా, అది వేరే విషయం. ఖచ్చితంగా దేశ పౌరుల్లో రక్తం మరుగుతుంది. పాకిస్తాన్ చేసిన ఈ దుశ్చర్య, పాకిస్తాన్ డైరెక్ట్ చేసింది ఉగ్రవాదం అని చెప్తుంది, ఉగ్రవాదం పంపించిందే పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్కి మన రుచి ఏందో, మన యొక్క దమ్మేందో, మన ధైర్యం ఏందో చూపించాల్సింది. అన్న సరే, ఇక్కడ యుద్ధాన్ని కోరుకునేది పాకిస్తాన్ యొక్క నాయకులు, అక్కడ ఉగ్రవాదులు, అక్కడ సైనికులు కనిపిస్తున్నారు తప్పితే పాకిస్తానీ ప్రజల నుంచి అంతగా రెస్పాన్స్ అనేది పెద్దగా వినిపించట్లేదు. ఇక్కడ యుద్ధం ఒకవేళ స్టార్ట్ అయితే పాకిస్తాన్ ప్రజలు అందరితోటి ఈ యుద్ధం ఉంటుందంటారా, లేకపోతే పాకిస్తానీ ఉగ్రవాదులతో మాత్రమే యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా? వాస్తవంగా యుద్ధం అనేది జరిగితే యుద్ధం జరగాల్సిందే. ఒకప్పుడు అన్యాయంగా కాశ్మీర్కి భాగమైన పీఓకేని ఆక్రమించుకుందా ఆ పీఓకేని తీసేసుకోవాలి. అదేవిధంగా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఎవరైతే సైనికులు ఉన్నారో, ఆ యొక్క ఆర్మీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నాయకుల్ని తుదముట్టించాల్సిందే. ఇండియా అయినా ఇతర దేశాల మీద ఇట్లాంటి ఉగ్రదాడులకు ప్రోత్సహించే ఎలాంటి నాయకులను ఆ దేశంలో ఉంచడానికి లేదు. సామాన్య ప్రజలపై, సామాన్య వ్యక్తులపై భారత్ యుద్ధాన్ని కోరుకోవట్లేదు. ఎవరైతే ఇలాంటి తుచ్చ పనులు చేస్తుందో అలాంటి వ్యక్తులు తుదముట్టించాలి. ప్రపంచానికే శత్రువు పాకిస్తాన్. సరే, అంతేకాకుండా పాకిస్తాన్ మనతో విడిపోయి 70 ఏళ్ళు పైబడుతున్నా సరే ఇప్పటికీ ఇంకా ఇక్కడ పాకిస్తాన్కి జై అని నినాదాలు వినబడుతున్నాయి. అంటే వాళ్ళు మన దేశ పౌరులైనా, మన దేశ పౌరుల ముసుగులో ఉన్న పాకిస్తానీ ఉగ్రవాదులు అంటారా? వాళ్ళే ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారా, లేకపోతే ఎవరైనా వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నారంటారా? పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కానీ వాళ్ళ యొక్క తప్పిదాలు, వాళ్ళ యొక్క ప్లాన్లు ఏం వేసుకుంటారు, నేపాల్ నుంచి కొంతమందిని పంపించడం, తర్వాత బంగ్లాదేశ్ నుంచి పంపించడం, ఇతర మార్గాల్లో సముద్ర మార్గాల్లో రప్పించడం. వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క స్త్రీలు వచ్చి ఇక్కడ జెంట్స్ని
ప్రేమ పేరుతో పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇక్కడే వాళ్ళ యొక్క సంస్థలని వాళ్ళ యొక్క మనుషులను ఉత్పత్తి చేయడం, అనేక చేస్తూ కుట్రలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని మన దేశంలో ఇప్పుడు భారత ప్రభుత్వం వీసాలు పాకిస్తాన్ నుంచి వీసాలు తీసుకుని ఎవరైతే వచ్చారో వాళ్ళని వెళ్ళిపోవాలి, భారత పౌరులు కాకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన పౌరులంతా వెళ్ళిపోవాలని డెడ్ లైన్ కూడా విధించినది. అనేక రాష్ట్రాల్లో పట్టుబడతారు. అనేక రాష్ట్రాల్లో పట్టుబడ్డప్పటికీ మేము బోర్డర్ దాటము, మేము ఇక్కడే ఉంటామని తిష్ట వేస్తున్నారంటే అక్కడ అసలు వాళ్ళకి తిండి గాలి నీరు ఏది దొరికే పరిస్థితి లేదు. ఆర్థికంగా కొలాప్స్ అయిన దేశం అది. దీనంతటి కారణం మన ప్రభుత్వాలు, మన ప్రజలు, మన నాయకులు కూడా. వారు దేశద్రోహులైనప్పటికీ, వాళ్ళు ఉగ్రవాదులైనప్పటికీ, మన యొక్క దేశాన్ని కబళిస్తున్నప్పటికీ వాళ్ళకి సపోర్ట్ చేసే మనస్తత్వం మన ఇండియన్ పౌరుల్లో ఉండటం దురదృష్టం. అలాంటి పౌరులు వెంటనే శిక్షించాల్సిందే, ప్రభుత్వం శిక్షించాలి, ప్రజలు పట్టించాలి. సార్ అంతేకాకుండా ఇదే తరహాలో ఈ విషయంపై పాక్ నాయకులు ఎంతో మంది భారత్పై అనుచిత వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. అండ్ అదే తరహాలో ఒక మహిళా నాయకురాలు మన రామ మందిరం పడగొట్టి అక్కడ మసీదు కడతానని అనుచిత వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటంటారు? దేశవ్యాప్తంగా కూడా మన దేశంలో అలజడి సృష్టించడానికి అనేక శక్తులు, అనేక వర్గాలు, అనేక సంస్థలు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. మన ప్రభుత్వాలు ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల్ని వేరువేయాలి. వారు ఏ స్థాయికి పోయారంటే ఈ దేశంలో ఎలా అయితే గొడవలు సృష్టించాలి. మొన్న మీరు అనుకున్నట్టు పహల్గామ్లో జరిగిన దుర్ఘటన ఏంది? వాళ్ళు ఎలా చంపారు? మతం అడిగి, వారు అసలు హిందువా కాదా చెక్ చేసి, భార్య పిల్లల ముందే చంపేసి నన్ను కూడా చంపంటే మీ మోడీకి చెప్పుకోపో అనే స్థాయికి ఎందుకు వచ్చారంటే ఈ దేశంలో మత కలహాలు సృష్టించాలి, ఈ దేశం అల్లకల్లోలం ఉండాలి, ఈ దేశంలో శాంతి ఉండదు, ఈ దేశం అభివృద్ధి చెందదు. ఇలాంటి తుచ్చబుద్ధితోనే చేసిన కుట్రలు. పాకిస్తాన్ వ్యక్తుల ప్రేరేపిత వ్యక్తులే అయోధ్యలో కడబడతామంటారు, మసీదు కడతామంటారు. ఈ దేశంలో చాలామంది మా పాకిస్తాన్ ప్రేమికులు ఉండంటారు. దీనంతటి కారణం మనం కూడా వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.